వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ హెచ్సీయూ విద్యార్థులు సోమవారం కూడా ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన 2 పరిశోధక విద్యార్థులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్సీయూ భూములను వారు సందర్శించనున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ సందర్శన కొనసాగనుంది. హెచ్సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనిని బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, బీజేపీ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే బండి సంజయ్ గారు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నారు. ఇవి అటవీ భూములు వేలం వేయడానికి కుదరదు అని చెప్పి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వం వేలంపేట వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తూ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అయితే పిలుపునివ్వడం అయితే చలో హైదరాబాద్ ఎస్సీయూ అని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అంటే ఎమ్మెల్యేలు ఎస్సీయూకి వెళ్లే క్రమంలో పోలీసులను వాళ్ళు అడ్డుకొని అరెస్ట్ చేసిన విజువల్స్ మనం క్లియర్ గా చూడవచ్చు. అయితే పోలీసులు ఏదైతే ఎమ్మెల్యేలు చలో హైదరాబాద్ ఎస్సీయూ అని చెప్పేసి పిలుపునిచ్చారు, వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద కనుక గమనిస్తే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఈ యొక్క వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క పర్యావరణ కేంద్రంగా అయితే ఈ యొక్క ప్రాంతం అంటే ఈ యొక్క 400 ఎకరాలకు సంబంధించి పర్యావరణ కేంద్రంగా ఈ యొక్క ప్రాంతం ఉందని చెప్పేసి కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బీజేపీ స్వేచ్ఛగా కనీసం రాష్ట్రంలో తిరగలేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు కూడా ఈ రకమైనటువంటి నిర్బంధం నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటే కాంగ్రెస్ అయితే ఏదైతే ముట్టడికి వచ్చిన ఎమ్మెల్యేలను మొత్తం కూడా ముట్టడికి పిలిపించిన ఎమ్మెల్యేలను మొత్తం కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్న విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పూర్తిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే బీజేపీకి సంబంధించిన నాయకులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఒక పోలీసులకు, బీజేపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు తోపులాట జరిగింది. మొత్తం కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీసులకే తరలిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క భూమి మొత్తం కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరికి అంటే బీజేపీ నాయకులకు ఇటు పోలీసులకు మధ్య మొత్తం పూర్తిగా తోపులాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క భూమి మొత్తం కూడా ప్రభుత్వాన్ని, దీనికి సంబంధించి ఎస్సీయూకి సంబంధించి ఎట్లాంటి భూమి అంగుళం భూమి కూడా లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును తీసుకునే నేపథ్యంలో కూడా ఈ యొక్క అంటే ఈ ప్రభుత్వం ఏదైతే డెవలప్ చేస్తుందో 400 ఎకరాల్లో ఎట్లాంటి లేక్స్ రాక్స్ లేవని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే పర్యావరణ కేంద్రంగా ఉండాల్సిన పచ్చని భూములు ఎందుకు మీరు కాంక్రీట్ జంగల్గా మారుస్తున్నారని చెప్పేసి బీజేపీ మొదటి నుంచి కూడా
మాట్లాడుతున్న అంటే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించాలి, పర్యావరణ కేంద్రంగా ఈ యొక్క భూమిని ఉంచాలని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందిస్తూ ఈ 400 ఎకరాలు పూర్తిగా అటవీ కేంద్రం కిందికి వచ్చే భూమి, ఈ అటవీ కేంద్రం భూమిని తీసుకునే ముందు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినంత మాత్రాన, కేసు గెలిచినంత మాత్రాన భూములు అమ్మే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ కూడా ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మాత్రం భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులను మొత్తం కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు అయితే తరలిసిన పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 400 ఎకరాలకు సంబంధించి అయితే 21 సంవత్సరాల కింద మేము ప్రైవేట్ సంస్థకైతే ఈ యొక్క భూమి కేటాయించడం జరిగింది డెవలప్మెంట్ కోసం. తద్వారా ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టకపోతే రిటర్న్ చేసుకుంటామని అగ్రిమెంట్లో రాసున్న నేపథ్యంలో కూడా అప్పుడు ప్రభుత్వం యొక్క భూమిని స్వాధీనం చేసుకొని ఏపీ టూరిజానికి అప్పచెప్పినామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. తద్వారా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఈ యొక్క కేసును గెలిచి ఈ యొక్క ప్రభుత్వం ఈ భూమి మొత్తం కూడా ప్రభుత్వం అంటే నిరూపించుకున్నాము. దీనికి సంబంధించి ఎస్సీకి సంబంధించి కొంచెం భూమి కూడా ఇందులో లేదంటూ కూడా ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కావాలని రెచ్చగొడుతున్నారు, ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా చేసేవాళ్ళు అక్కడ స్థానిక వ్యాపారులు, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు మద్దతుగా అసలు అక్కడ ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఒక వర్షన్ చెప్తుంది, విద్యార్థులు ఒక వర్షన్ చెప్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తంగా కూడా దాదాపుగా 400 ఎకరాల్లో కూడా పచ్చని చెట్లు ఉన్నాయి, అటవీ ప్రాంతం ఉంది, ఎన్నో జీవరాశులకి కేంద్రంగా ఈ యొక్క అంటే 400 ఎకరాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఫైండింగ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి పేరిట చలో ఎస్యూ పిలుపుకి అయితే బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎక్కడికి హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమంది నేతల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయటికి అంటే చలో ఎస్యూకి వెళ్లే క్రమంలో అయితే పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేను పాయల్ శంకర్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అటు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే హరికృష్ణ, ఈ భూములని వేలం వేయడానికి కుదరదు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం వేలం వేయడానికి పూనుకుంది అని చెప్పి కూడా బండి సంజయ్ అనడం జరిగింది. అంటే బీజేపీ నేతలు ఏం చెప్పదలుచుకున్నారు? దాంతో పాటు ఈ రోజు సిపిఐ కూడా ధర్నాకి కూడా పిలుపునిచ్చింది కదా. అయితే ఈ ప్రభుత్వం ఈ 400 ఎకరాలలో పచ్చని పొలాలు ఉన్నాయి, అటవీ ప్రాంతానికి చాలా దగ్గరగా పోలికలు ఉన్న నేపథ్యంలో ఇది అటవీ ప్రాంతానికి చెందిన భూమిగా వర్తిస్తుంది. అటవీ హక్కులన్నీ కూడా ఈ యొక్క భూమికి వర్తిస్తాయని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే అటవీ భూములను అమ్మాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోండి, ఏ విధంగా మీరు భూములు అమ్ముతారంటూ కూడా ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. ఈ యొక్క భూములు అమ్మాలి అని అంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకున్న తర్వాతనే భూములు అమ్మడానికి ఉంటుంది. ఆ భూములను డిఫారెస్టేషన్ చేసి 1000 కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం. గత ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం సేమ్ అదే విధానాన్ని అవలంబిస్తుందంటూ కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం వేలంపాట వేయడాన్ని నిరసిస్తూ కూడా వాటర్ ఫౌండేషన్ ఎన్జిఓ కేసులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అంటే ఈ అంశానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎట్లా ఈ నిర్ణయాన్ని తీసుకుందంటూ కూడా అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అటు ఈ యొక్క అంటే విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆ నిర్ణయం అంటే ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు కూడా చలో ఎస్యూ అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం మాత్రం ఇది అంటే 21 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ల్యాండ్ను
ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం జరిగింది, డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. జరిగిన నేపథ్యంలో దీనికి ఈ యొక్క ప్రాంతాన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ శాఖ దగ్గర నుంచి కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ సెంట్రల్ యూనిట్ సంబంధించి అధికారులు కూడా ఈ యొక్క సర్వే చేసినప్పుడు సర్వేలో పాల్గొన్నారంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం కావాలనే కొంతమంది ఈ యొక్క అంటే ఈ ప్రాజెక్టు నచ్చని వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తుంది. అయితే బీజేపీ మాత్రం ఈ యొక్క పర్యాటక కేంద్రంగా ఈ యొక్క ప్రాంతం ఉన్న నేపథ్యంలో పర్యావరణానికి సంబంధించిన జీవరాశులు ఎక్కువగా ఉన్నాయి, మొత్తం కూడా ఆ చెట్లు ఉన్నదాన్ని కాంక్రీట్ జంగల్గా ఎందుకు మారుస్తున్నారని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా దీన్ని అపోజ్ చేస్తూ వచ్చింది. అటు సిపిఎం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈరోజు చలో ఎస్యూ కార్యక్రమాన్ని అయితే పిలుపునిచ్చారు. అయితే ఎన్నో అంటే చాలా రోజుల నుంచి కూడా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా ఈరోజు బీజేపీ చలో ఎస్యూ పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా ఒకసారిగా బయటికి వచ్చి వారి యొక్క నిరసనను వ్యక్తం చేస్తూ చలో ఎస్యూకి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ను, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలను మొత్తం కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే పోలీసులు భారీగా ఉండడం, ఎట్ ది సేమ్ టైం బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున రావడం, చలో ఎస్సీకి ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా అటు బీజేపీ నేతలకు అదేవిధంగా పోలీసులకు మధ్య ఒక తోపులాట జరిగింది. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకునే వరకు ఈ యొక్క పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీజేపీ అయితే మొదటి నుంచి కూడా చెప్తుంది. అట్ ది సేమ్ టైం అటు విద్యార్థులు కూడా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకునే వరకు కూడా అటు యూనివర్సిటీలో నిరసన తెలియజేస్తూనే ఇటు రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టుకొని ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి కూడా అటు ఎస్సీ విద్యార్థులు అయితే చెప్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లోని ఏదైతే కంచగచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వ వేలంపాట వేయడాన్ని నిరసిస్తూ అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, గత ప్రభుత్వం చేసిన విధానాలను సేమ్ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విధానాలు చేసిందో అదే విధానాలను బీజేపీ పార్టీ కూడా అవలంబిస్తుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాడతామని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే హరికృష్ణ, ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా స్టూడెంట్స్ కి అలాగే రాజకీయ నాయకులకి మధ్య జరుగుతున్న రగడలాగా అనిపిస్తూ ఉంది. స్టూడెంట్స్ కూడా రాజకీయ నాయకులను ఆశ్రయించడం జరిగింది. అంటే యూనివర్సిటీలో రాజకీయాలు ఎక్కువగా ప్రేరేపితం అవుతున్నాయి అని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అటు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా వారి అక్కడ నిరసన వ్యక్తం చేస్తూనే రాజకీయ బలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమానికి తోడవాలని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా భావించిన నేపథ్యంలోనే యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి అటు అంటే వారికి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు వారి తమ అనుబంధ పార్టీలకు సంబంధించి వారంతా కూడా వారిని ఆశ్రయించి ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏబీపీకి సంబంధించిన నేతలు మొత్తం కూడా అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం ఎమ్మెల్యేలను ఎంపీలను కలవడం జరిగింది. అంతేకాకుండా లెఫ్ట్ పార్టీలు అంటే ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, సిపిఐ, సిపిఎం పార్టీలను కూడా కలవడం జరిగింది. అంతేకాకుండా మిగతా విద్యార్థి సంఘాలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా కేటీఆర్ని కూడా కలవడం జరిగింది. మేము పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. అయితే అంటే మీ పోరాటంలో భాగస్వామ్యం కావాలి, మాకు మద్దతు ఇవ్వడమే కాకుండా పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామి కావాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా వివిధ పార్టీల నాయకులను అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలను అయితే తమ అనుబంధ సంస్థలు అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యి ఈ యొక్క చలో ఎస్యూ కార్యక్రమాన్ని పిలుపులిచ్చి చలో ఎస్సీకి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అటు సిపిఎం పార్టీకి సంబంధించి కూడా
ఈరోజు చలో ఎస్యూ కార్యక్రమం అయితే తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఖచ్చితంగా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా వారు అంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అటు ప్రభుత్వం మాత్రం ఈ కంచగచ్చిబౌలిలో ఉన్న సంబంధించి 400 ఎకరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఈ యొక్క జడ్జిమెంట్ తీసుకొచ్చుకున్నాము. ఈ యొక్క భూమి ప్రభుత్వాందే, ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అంటే ఈ ప్రభుత్వం తీసుకునే 400 ఎకరాల్లో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా మరో లేఖను కూడా విడుదల చేసినట్లు తెలుస్తుంది. మనకి డీటెయిల్స్ అయితే వస్తూ ఉన్నాయి. అప్పుడు డాక్యుమెంట్స్ మీద రిజిస్ట్రార్ నరసింహులు సంతకం ఉందని కూడా ఆ లేఖను విడుదల చేసిన దాంట్లో ఉన్నది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ భూమిని రిటైన్ చేసుకున్న తర్వాత మొదటగా రెవెన్యూ అధికారులు తర్వాత రెవెన్యూ అధికారులతో కలిసి అటు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్టర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించిన వీళ్ళంతా కూడా అధికారులు సర్వే అయితే నిర్వహించారు. ఈ సర్వే నిర్వహించిన నేపథ్యంలో కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు అయితే పాల్గొన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి భూమి ఒక్క అంగుళం కూడా ఇందులో లేదు. ఇది మొత్తంగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూమి. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అయితే గతంలో ఎప్పుడైతే సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంతవరకు ఉందో ఆ భూమి మొత్తం కూడా సెంట్రల్ యూనివర్సిటీకే ఉంది. 2004లో ఏదైతే భూమికి సంబంధించి కొంతవరకు 400 ఎకరాలు, ఏవైతే 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు అప్పటి ప్రభుత్వం కేటాయించిందో ఆ భూమిని మాత్రమే ప్రస్తుత ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఈ ఒప్పందం మొత్తంగా కూడా అటు సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల మధ్య అంటే వాళ్ళు కూడా ఉన్నప్పుడే జరిగింది. దీనికి సంబంధించి సర్వే ఎప్పుడైతే అంటే గత సంవత్సరం జూలై 24న జరిగిన ఈ యొక్క సర్వేకి సంబంధించి అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ యొక్క సర్వే నిర్వహించడం అయితే జరిగింది. అప్పుడు రిజిస్ట్రార్ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రభుత్వానికి సంబంధించి అంటే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఇది అంటే ఇక్కడ ఏదైతే 400 ఎకరాలు ఉందో ఈ 400 ఎకరాలలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు అయితే చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఈ సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి మొత్తం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది అని చెప్పేసి కూడా అటు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. వారు డ్యూయల్ రోల్ వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సర్వే జరిగినప్పుడు సర్వేలో పాల్గొన్నారు. కానీ నిన్న ఒక ప్రకటన విడుదల చేస్తూ కూడా వారు మేము ప్రాథమిక సర్వేకి మాత్రమే పాల్గొన్నామని చెప్పేసి కూడా వారు చెప్పారు. ప్రభుత్వాన్ని మరొకసారి ఈ యొక్క భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరుతామని చెప్పేసి కూడా ఆ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ 400 ఎకరాలు ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా డెవలప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. సో ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ పార్టీలు కావాలనే ఈ యొక్క విద్యార్థులను రెచ్చగొడుతున్నాయంటూ కూడా ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది. ఈ ఒప్పందం మొత్తంగా కూడా అటు రెవెన్యూ అధికారులు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు, సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల మధ్య జరిగిందంటూ కూడా ఈ సర్వే జరిగినప్పుడు వాళ్ళు కూడా పాల్గొన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్న పరిస్థితి అయితే మొత్తానికి హైదరాబాద్లోని కంచగచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమి కొంత అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొంత వివాదాస్పదమైందని చెప్పవచ్చు. అన్ని పార్టీలు ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి నిరుద్యోగులకు అంటే ఆర్థిక స్వావలంబన, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. మొత్తానికి సెంట్రల్ యూనివర్సిటీ భూమికి సంబంధించి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.
వర్సిటీ భూముల్లో ఐటీ ప్రాజెక్టులు చేపట్టొద్దంటూ హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రధాన ద్వారానికి ఎదురుగా వందల మంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఆదివారం జరిగిన ఆందోళనలో అరెస్టు చేసిన 2 పరిశోధక విద్యార్థులను రిమాండ్కు తరలించామని పోలీసులు తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు నేల బృందం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లనుంది. హెచ్సియు భూములను వారు సందర్శించనున్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ సందర్శన కొనసాగనుంది. హెచ్సియు భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. అయితే ఈ రోజు బీజేపీ అలాగే సిపిఎం వచ్చేసి ధర్నా చేయాలని చెప్పడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే హైదరాబాద్లోని బీజేపీ ఎమ్మెల్యేస్ ని అయితే హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ కొంతమంది పలువురు నేతల్ని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పటి వరకు మనం అక్కడి నుంచి లైవ్ కూడా చూసాం. ఇక వర్సిటీ భూముల విషయానికి వస్తే కనుక 400 ఎకరాల భూమికి సంబంధించి అది అటవీ పరిధిలోనిది. అటవీ లక్షణాలు ఉన్నటువంటి భూమిని వేలం వేయడానికి కుదరదు అని చెప్పి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది. మరో లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. రిజిస్టర్ కి సంబంధించి ఆయన సంతకం చేసినటువంటి నరసింహులు ఎవరైతే ఉన్నారో ఆయన సంతకం చేసిన లేఖను కూడా విడుదల చేశారు. అయితే ఈ రోజు అక్కడికి వెళ్లి అక్కడ ఏం జరిగింది అని వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం బీజేపీ బృందము వెళ్లాలని చెప్పి నిర్ణయించిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అక్కడికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక వటా ఫౌండేషన్ కి సంబంధించి ఎన్జీఓ దాఖలు చేసినటువంటి కేసులో ఈ కేసు ఇప్పటికే సో హైకోర్టులో కూడా ఉంది. దీనికి సుప్రీంకోర్టుకి సంబంధించి అటవీ భూముల్ని వేలం వేయకూడదు అని చెప్పి గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకదాటిగా ఈ భూములకు సంబంధించి చెట్లను నరకడం గాని అలాగే అక్కడున్న మొక్కల్ని తీసివేసే ప్రయత్నం అయితే చేస్తుంది అని చెప్పి కూడా బండి సంజయ్ అంటూ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. మొత్తం మీద హెచ్సియులో జరుగుతున్నటువంటి కంచె గచ్చిపోలికి సంబంధించి వర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ భూమికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు రాజకీయ నాయకులు కూడా అక్కడ వెళ్లి ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది మనం ఊహించడం అయితే కష్టంగా అనిపిస్తుంది. విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున గొడవ అయితే చేయడం జరుగుతుంది. ఈ భూముల్లోకి రావడానికి వీలు లేదు అని చెప్పి కూడా విద్యార్థులు గత 3 రోజులుగా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ అక్కడికి వెళ్లి సందర్శించాలి అని చెప్పి కూడా అనుకున్న నేపథ్యంలో హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ అందించారు. ఆ లైవ్ కూడా చూసాము. అక్కడ శంకర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యే ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆ డీటెయిల్స్ అన్ని చూస్తున్నాము. ఇక హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర కూడా పోలీసుల్ని భారీగానే మోహరించడం జరిగింది. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని అయితే మనకు తెలుస్తుంది.